భ్రమరాంబిక సమేత చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం. చంద్రమౌళేశ్వర అని పేరు పెట్టడానికి కట్టండి, ఆ అభిషేకం చేస్తుంటే చంద్రబింబం కనిపించేదంట ఆ లింగంలో. శివలింగం చాలా విశేషమైంది, బ్రహ్మసూత్రం కలిగిన లింగం, దక్షిణ ముఖద్వారం. ఇక్కడేమి మినరల్ వాటర్ ప్లాంట్లు లేవు, వాటర్ ప్లాంట్లు లేవు, ప్యూరిఫైర్లు లేవు. వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి అనేది జరుగుతున్నారు. ఇమ్యూనిటీ అంటే ఈ వాటరే. చెక్క మధ్య వాడితే మాత్రం చచ్చిపోతారని చెప్పారు. ఇంక అంతే చెప్పి భయపెట్టేశారు. వనములకలు అంటాయి కదా, ఆ వనములకలు మెత్త 4 గంటలు మింగితే అయిపోతుంది. నమస్కారం. ఈ మధ్యవీడి శివాలయం. ఈ శివలింగం ఇక్కడ భూమిలో ఉండేది, మట్టిలో. చాలా పురాతనమైన శివలింగం అంటే చోళుల కాలం నాటిదని చెప్తారు. చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితం అన్నమాట. ఈ మారుమూల అడవిలో ఎప్పటి నుంచో ఇక్కడ శివుడికి అభిషేకాలు చేయడం, ఈ గిరిజనులు కూడా బాగా ఆరాధ్య దైవం అనమాట. ఈయన ఏంటంటే ఈ శివాలయం పశ్చిమ ముఖద్వారం, పశ్చిమ నుంచి లోపల రావాలన్నమాట. చుట్టూ కొండలు, లోయలో జీవనది, ఈ సెలయేరు అనమాట. ఈ ముందు స్వచ్ఛమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ ఎన్నో ఔషధి వృక్ష సంపద. మధ్య అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లు, కుటీరాలు, చిన్న చిన్న గ్రామాలు, అంటే 4 ఇల్లు 3 ఇల్లు అక్కడక్కడ అన్నమాట. మధ్యలో వ్యవసాయం, పచ్చని పైరు పంటలు, స్వచ్ఛమైన గాలి. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడికి వస్తే శివుడు ఈ శివ సన్నిధికి వస్తే మనస్సు ప్రశాంతం, శారీరకంగా మానసికంగా మంచి ఆరోగ్యం చేకూరుతాం. ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వస్తే మన కర్మలు, మన పూర్వీక కర్మలు తొలగి పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతున్నాడు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధలే. అంటే ఒక దీర్ఘకాల వ్యాధి వచ్చిందంటే అది పూర్వకర్మ, మన కర్మ, మన పూర్వీకుల కర్మ అయి ఉంటుంది అనమాట. అందుకు ఆయుర్వేదంలో కర్మ విపాకం, అంటే కర్మ విపాకం చేసి మందిస్తే తొందరగా తగ్గిపోతుంది చెప్తారు. ఆ కర్మ విపాకానికి పెద్ద పూజలు, యజ్ఞాలు, హోమాలు ఏమి ఉండవు. అంటే అవి చేసుకోవచ్చు, కానీ ఇంకా సింపుల్ ఏంటంటే ఇలాంటి ప్రదేశానికి వచ్చి ఇలాంటి ఆలయాలకు వస్తే, అందులో ఈ ఆలయం చాలా కర్మ విపాకానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట. ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా హెల్త్ సెట్ అయిపోతుంది. ఈ ప్రాంతం అంతా రకరకాల ఔషధ మొక్కలు. నేను 18 ఏళ్ల క్రితం చూసిన మొక్క మళ్ళీ నేను ఇప్పుడు చూడగలిగాను ఇక్కడ. ఇంకా అవి కూడా అంతరించిపోతున్నాయి. సో ఏంటంటే ఇక్కడ మట్టి, నీరు, గాలి, వాతావరణం అద్భుతమైన ప్రదేశం అండి. ఇంకెక్కడ వస్తే రోడ్డు ఎండ్, ఇక్కడ డెడ్ ఎండ్. ఇటు వెళ్ళాలన్నా కొండకి దిగాలి, వేరే మార్గం లేదు. అంటే ఇక్కడ మనుషులు కూడా మంచి పాజిటివ్, అంటే చాలా ఏ కల్మషం లేకుండా ఉన్నారంటుంది. ఏ కల్మషం లేకుండా నిశ్చలంగా ప్రేమతో ఉన్నారంటారు అందరూ. సో ఏంటంటే ఇక్కడ వాతావరణం ఎలా ఉందో అక్కడ మనుషులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు ఏమీ కల్మషం లేకుండా అంతా. అలాగే ఇక్కడ పంటలు ఇట్లా చూస్తున్నారు, వరి కానీ చాలా కూరగాయలు పండిస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ ఏంటంటే ఎరువులు, పురుగు మందులు ఏమీ లేవు. ఇక్కడ నిన్న మొక్కజొన్న పొత్తులు ఇవి చూపిస్తాను ఇక్కడ ఎలా చేసుకోవాలి మనం. ఎంత టేస్ట్ అంటే నేను 10 ఏళ్ల క్రితం చూసుంటాను. ఆ మొక్కజొన్న పొత్తు వాసన, ఆ రుచి, ఆ కాలుస్తుంటే వచ్చే ఫ్లేవర్ అంత, అంటే ఇంకా ఆ సహజత్వం పోలేదు ఇక్కడ. ఇక్కడెక్కడ ప్లాస్టిక్ కనపడలేదు. నేను ఎన్నో దేవాలయాలకు వెళ్ళాను, అడవుల్లోనే చాలా దేవాలయాలకు వెళ్ళాను, ఆలయాలు చూశాను, అడవులు చూశాను. ఎక్కడ చూసినా టూరిజం ప్లేసులన్నీ కూడా ఈ అరకు కానీ, లంబసింగ్ కానీ, మారేడుమిల్లి కానీ, పాడేరు కానీ, ఇవన్నీ విపరీతమైన ప్లాస్టిక్ ఉన్న అడవులు. ఎక్కడ ఎరువు పెట్టినా ప్లాస్టిక్, ఆ సీసాలు, ఈ సీసాలు, అంతా అశుభ్రం. ఇక్కడ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎక్కడ నాకు ప్లాస్టిక్ కవరే కనిపించలేదు. అంటే అంత పవిత్రంగా ఉందన్నమాట. సో ఇక్కడ జీవనశైలి అది చక్కగా సాయంత్రం 7 పడుకున్నారు, తెల్లవారు 4-3 గంటలు వేసి వాళ్ళ పనులు మొదలెట్టారు. సో ఏంటంటే ఇక్కడికి వస్తే మన లైఫ్ స్టైల్ మారిపోద్ది ఆటోమేటిక్గా. ఇంకా నీకేం ఉండదు, ఇక్కడ సెల పని చేయదు. సెల కావాలంటే ఒక 4 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్తే అక్కడ బెంచ్ ఉంటుంది, ఆ బెంచ్ మీద కూర్చొని ఎత్తుకున్న పొల్ల అవుతుంది, అంటే ఒక పాయింట్ అవుతుంది. ఆ టక్కున వాడేది. అంటే ఆ సెల్ కూడా ఎంత అవసరం అంత ఎమర్జెన్సీ కోసం ఆడుకుంటారు, పక్కన పెట్టేస్తారు. సెల్లో టైం వేస్ట్ లేదు. ఇక్కడ షాపింగ్ మాల్స్ లేవు, థియేటర్లు లేవు, అంటే ఇక్కడ నూడిల్స్ దొరకవు, బజ్జీలు దొరకవు, పానీపూరీలు దొరకవు. ఎవడో పెట్టే సాహసం కూడా చేయడు. విచిత్రం ఏంటంటే మరో 15 ఏళ్ళు 20 ఏళ్ళు నాకు తెలిసి 30 ఏళ్ళైనా ఎవడో ఇక్కడ వచ్చి పెట్టే సాహసం కూడా చేయడు. ఇక్కడ ఏదైనా బాగా గుడి డెవలప్ అయిపోతే మనం చెడగొట్టాలి తప్ప. కానీ వీళ్ళు ఇప్పుడు అయితే మంచి ప్రశాంతంగా ఉందన్నమాట. అంటే అంత ఆ పొల్యూషన్ లేకుండా మనకి ఇక్కడ వస్తే వేరే థాటే ఉండదు. ఇంకా మనకి ఇంకేం ఉండవు, ఆలోచన కట్ అయిపోతూ ఉంటుంది. ఏదో ధ్యానం స్థితి అంటాం. మన కళ్ళు మూసుకుని ట్రై చేయాలి, కష్టపడాలి. కష్టపడితే మనం ఏదో అనుకుంటాం, కానీ ఇక్కడ అలా కాదు. రాగానే మనం ధ్యానస్థితికి వెళ్ళిపోతాం, ఆటోమేటిక్గానే ధ్యానస్థితికి వెళ్ళిపోతాం రాగానే. ఇక్కడ ఏమి ఉండవు, ఆలోచన ఏమి ఉండవు, థాట్స్ ఏమి ఉండవు.
మామూలుగానే ఇక్కడికి వచ్చి ఒక రోజు ఉన్నారు, ఒక నైట్ ఉన్నారనుకోండి, పొద్దున మీకు బాడీ గోలా తేలిపోతుంది అనమాట. నాకు యాక్చువల్గా నేను ఎక్కువ సిటీలో ఒక హైదరాబాద్ అలాంటి చోట ఒక 5 ఏళ్ళు ఉన్నాను అనుకోండి, నాకు కొంచెం అనీజీ అనిపించేస్తుంది. అంటే నేను అక్కడ ఎనర్జెటిక్గా ఉండలేను హైదరాబాద్లో. ఒక 5 రోజుల తర్వాత ఇలా వచ్చి ఒక రోజు ఏదైనా ఇటు ఫారెస్ట్కి వచ్చాను. మామూలుగా నేను అడవికి వెళ్తాను కదా, ఆ ఒక రోజు అక్కడ ఉంటే మన్నాడికి నేను సెట్ అయిపోతాను. మా గాదరలో ఉన్నా, మా గోందపురంలో ఉన్నా, లేదా సార్పిల్లో ఉన్నా, మొన్న 2 రోజులకు సెట్ అయిపోతాను. ఇక్కడ నేను వచ్చాను నేను వచ్చేటప్పుడు వచ్చిన గంటకి నేను ఫుల్ ఎనర్జీ. అలా ఏంటంటే ఇక్కడ నది నీళ్ళు, వాగు నీళ్ళు స్నానం చేశాను, సబ్బు కూడా పెట్టుకోలేదు. భలే పోయింది ఫ్రెష్గా. అసలు సబ్బు, సునిపిండి సబ్బు ఎందుకు పనిచేయవు, అంత బాగుంది అనమాట. అంటే ఈ నదిలో స్నానం చేస్తే చర్మరోగాలు పోతాయి, అంత పవిత్రమైంది. అంత పవిత్రం అంటే ఏంటంటే, పవిత్రం అంటే అర్థం ఏంటంటే అదేదో దేవుడి శక్తి అని కాదు. పవిత్రం అంటే ఆ సెలయేరు, ఎన్నో రాళ్ళు రప్పలు, మట్టి, రకరకాల మట్టిలు, రకరకాల చెట్ల వేర్లు, చెట్ల తాలూకు ఎనర్జీ, ఒక ఆర, అవన్నీ ఎన్నో అట్లని తాకి అలా ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అండి సో మనం అక్కడ ఆ నీళ్ళు చేస్తే ఆ నీళ్ళని ఔషధ గుణాలు, ఆ నీటికి ఒక ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉంటాయి. సో ఆ చెట్ల తాలూకు ఔషధాలన్నీ ఆ వాటర్లో ఉంటాయి అన్నమాట. ఇలా నీళ్ళే తాగుతారు. ఇక్కడేమి మినరల్ వాటర్ ప్లాంట్లు లేవు, వాటర్ ప్లాంట్లు లేవు, ప్యూరిఫైర్లు లేవు. వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఆ నీళ్ళే తాగుతున్నారు. ఇమ్యూనిటీ అంటే ఈ వాటరే. ఇప్పుడు మనం వచ్చి తాగామనుకోండి, ఒక గంటలో జలుబు చేస్తుంది మనకి. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ పోయింది. మనం తాగే మినరల్ వాటర్లు మనం రోజు విషం తాగుతున్నాం, నీళ్ళు కదా మంచి నీళ్ళు అనుకుంటున్నాం, మంచి విషం తాగుతున్నాం అన్నమాట. మంచి విషం తాగుతున్నాం. అలా ఏంటంటే వీళ్ళు మరి ఆ నీళ్ళు తాగుతారు. అలా ఎక్కడ ఒక్కరికి పొట్టలేదు, అందరూ పొట్టిగా స్లిమ్గా ఉన్నారు. పొట్టిగా ఎందుకుంటారంటే వీళ్ళు ఎత్తైన ప్రదేశంలో వెళ్ళి కొలిది హైట్ తగ్గిపోతారు అన్నమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎక్కాలంటే ఆ ఫిజిక్ అలా ఉండాలి. అది నేచర్ డిజైన్, అది ప్రకృతి డిజైన్ అన్నమాట. ఆవులు మనకి ఒంగోలు పెద్దవి ఉంటాయి, ఇక్కడికి వస్తే పొట్టిగా ఉంటాయి. ఎందుకంటే ఎత్తైన ప్రదేశం కొలిది అన్ని జీవరాశులు అటు సైజు తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ ఆ సైజు ఉంటేనే నడగలం. ఇక్కడ ఒక భారీ మనిషి వచ్చాడనుకోండి, ఎక్కితే అయిపోతాడు. హైట్ తక్కువ అనుకోండి, కొండ ఈజీ ఎక్కేసి అనమాట. వాళ్ళు ఇక్కడి నుంచి మొన్న సంతకి వెళ్ళారు నిన్న, 10 కిలోమీటర్లు సంత. మాకు ఆశ్చర్యం వేసింది. 2 ఆడవాళ్ళు ఉన్నారు, నడిచి వెళ్ళిపోతున్నారు సంచెట్టుకుని. ఆ కొండ ఎక్కేసి దిగేసి ఒకసారి 2 కొండలకి దిగాలి వాళ్ళు సంతకి వెళ్ళాలంటే. వాళ్ళు టికెట్కి వెళ్ళిపోతే ఎక్కడ ఆయాసం లేదు, ఏం లేదు. అలా ఏంటంటే ఇక్కడ నీరు, గాలి అంత పవిత్రం ఉంటుంది. ఆరోగ్య విషయంలో భయం లేదు వాళ్ళకి. గుండె నొప్పి వస్తేమో, హార్ట్ అటాక్ వస్తేమో, అది వద్దేమో, కిడ్నీలు పోతాయేమో, ఏం తినాలి, రోజు వీళ్ళకి చార్ట్లు, డిజైన్లు ఏమి ఉండవు. మళ్ళీ ఏదో ఫుడ్ టైం టేబుల్ అలాంటివి ఏమి ఉండవు. ఇంత బర్న్ అయింది ఏదో వాచ్ పెట్టుకుని, ఇన్ని క్యాలరీ బర్న్ అయింది, నేను అడుగులు వేసాను ఇవాళ, ఇంత బర్న్ అయింది, ఇంత ఫ్యాట్ అయింది, నేను ఇంత ఫ్యాట్ తినాలి, ఇంత కొలెస్ట్రాల్, ఇంత ఇది తినాలి, ప్రోటీన్ తినాలి, నేను లెక్కలే ఉండవు. వీళ్ళు ఏ సీజన్లో ఏముంటే తినేస్తారు అంతే. ఫుడ్కి ప్రత్యేకమైన డిజైన్ ఉండదు, వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజ్కి ప్రత్యేకమైన ప్లానింగ్లే ఉండవు. ఆరోగ్యం కోసం నాకు ఇది రాకుండా ఉండాలని కాన్సెప్ట్ ఉండదు. వాళ్ళకి ఉన్న థాట్ అలా ఈ ప్రకృతిలో ఎలా జీవించాలి, దాన్ని డివేట్ అవ్వరు. ఆ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ చేయరు అన్నమాట. ఆ సైకిల్ అలా రొటీన్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడ సైకిల్ డిస్టర్బ్ చేసుకోరు. తెల్లారు లేచి పడుకునే వరకు వాళ్ళకి ఒక డే లైఫ్ ఉంటుంది. ఆ డే లైఫ్ ఎక్కడ డివేట్ అవ్వరు. ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో పని చేసుకోవాలి, అలా ఏ టైంలో ఆధ్యాత్మికం అంటే వాళ్ళు మళ్ళీ రోజు పొద్దున్నే దండం పెట్టేసుకుని, పొద్దున్నే ఏముండదు, రోజు గుడికి వెళ్ళిపోయి అక్కడ రోజు దేవుని అడిగేసి ఏముండదండి. వీళ్ళు సంవత్సరానికి ఒక్కసారి దండం పెడతారు. ఆ ఒక్కసారి ఏమి పెట్టుకుంటారు తెలుసా, ఈ ప్రకృతి బాగుండాలని పెట్టుకుంటారు. అంటే ప్రకృతి బాగుంటే వాళ్ళు బాగుంటారని అర్థం. అంటే యూనివర్సల్ అందరూ బాగుండాలనే సంకల్పం ఉంటుంది వాళ్ళకి. నేను బాగుండాలి, మా అబ్బాయి బాగుండాలి, అలా ఏముండదండి. అలా ఇక్కడ అమ్మవారు పూజలు కానీ ఏదైనా అలా ఉన్న ఆలయాలు ఏముంటేవి అక్కడ పూజలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి చేస్తారా. ఆ చేసింది చాలా నిష్టగా, పవిత్రంగా, కఠోరంగా చేస్తారు. అది చేసే ఒక్కరోజు 2 రోజైనా ఎక్కడ అసలు తూచా తప్పకుండా చేస్తారు. వాళ్ళ ఆచారాలు పాటిస్తారు వాళ్ళు. ఇక రోజు ఇంకేముండదు, రోజు పెట్టుకోరు. రోజు ఏంటంటే వాళ్ళు చేసే పనికి దండం పెట్టుకుంటారు. పనిని దేవుడిగా కొలుస్తారన్నమాట. అలా ఏం భయం ఉండదు. ఆరోగ్యం పట్ల భయం ఉండదు, ఆదాయం పట్ల భయం ఉండదు. అమ్మాయి పంట వేసింది రేపు రాకపోతే నాకు ఏంటి అని ఏమి ఉండదు. పోతే ఇంకోటి. అంటే నిజమైన ధ్యాన స్థితిలో ఉన్నది వీళ్ళే. అంటే నిరంతరం ధ్యానం.
పనిలో ఉంటే పని ధ్యానం, పూజలో ఉంటే పూజ ధ్యానం, అలా మార్కెట్కి వెళ్తే సంతకి వెళ్తే సంత ధ్యానం. ఏ పనిలో ఉంటే ఆ పనిలో ట్యూన్ అయ్యి అలా ఉంటారు అనమాట. అలా ఉండడమే ధ్యానం. అలా అంటే ఇక్కడికి వస్తే మనం నేర్చుకుంటాం అవన్నీ. అది చూసి వచ్చాం, అడవి బాగుంది, కొండలు బాగున్నాయి, ఆహా ఓహో అని కూడా కాదు. అసలు వస్తే ఇక్కడ జీవరాశులు ఎలా ఉన్నాయి, ఇక్కడ మనుషుల యొక్క జీవనశైలి ఎలా ఉంది, వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి అనేది మనం ఉంటుంది. మన ఈ చక్కగా ఈ 3 రోజులు ఇవన్నీ చూపిస్తాను మీకు చక్కగా. గురుగారు పెద్ద మీ పేరేంటి? భూమిరెడ్డి. భూమిరెడ్డి. బుడుమల ఇంటి పేరు బుడుమల, నా పేరు భూమిరెడ్డి. ఇంటి పేరేంటి? బుడుమలారాం భూమిరెడ్డి. బ్రహ్మరాం భూమిరెడ్డి. ఓకే ఓకే. ఈ గుడి మీ ఎప్పటి నుంచి అయింది? ఇది తాత ముత్తనాల నుంచి. అబ్బా 200 సంవత్సరాల కింద నుంచి. ఇంకా నుంచా? మీరే చేస్తారా రోజు పూజ? నేనే చేస్తాను నాన్నగారు. ఈ వ్యవసాయం అక్కడ ఉంది. ఏం వేసారు ఈ సంవత్సరం? పంటలు ఏం వేసారు? వరి. అదే పంటలు ఏం వేసారు? వరి. వరి. ఓకే. మొక్కజొన్న మీద ఏముంటా? మొక్కజొన్న అది మనదే, నిన్న తీసుకున్నాం. సరే సరే. ఈ గుడి బాగా వస్తారా జనం? అది వస్తారు. ఇప్పుడు శివరాత్రి బాగుంటుందా? శివరాత్రి బాగుంటుంది. శివరాత్రి బాగుంటుంది. కార్తీక మాసం రేపు వచ్చే నెల నుంచి కార్తీక మాసం బాగుంటుంది. రోజు ఏమన్నా ఒకటి వస్తా అంటాడు నన్ను. ఓకే ఓకే. ఈ స్థలం మీదేనా? మాదే. గుడికి ఇచ్చారు? గుడికి ఇచ్చాను. దాన్ని నేను చూసుకుంటున్నాను. అన్ని మీరే చూసుకుంటున్నారు? దేవుణ్ణి అడిగేది అన్ని అన్ని ఇచ్చేదైనా మనం అడిగేస్తాం అన్ని ఉన్నా సరే. ఈ మట్టి కూడా మన భూమి దగ్గర తెచ్చి, మన భూమిలో మట్టి తెచ్చేసారు. పార్టీ వల్ల కాడిది ఎక్కడిది కాదు, పట్ట భూమి. పట్ట భూమిలో తెచ్చి మట్టి కూడా ఇచ్చారు. మట్టి కూడా ఇచ్చారు. అబ్బా. మీ పిల్లలు ఎంతమంది? నాకు 2 కొడుకులు, 2 అమ్మాయిలు, మొత్తం 5గురు. ఎక్కడ ఇక్కడే ఉంటున్నారా? వేరే వాళ్ళు ఉంటున్నారా? ఇక్కడ ఉన్నారు. ఒకటి చదువుకుంటున్నాడు. ఒకటి పెళ్ళి అయిపోయింది. ఒక చిన్న అబ్బాయి మాత్రం ఇంటి కాపు దూడలకి ఆవులు కాస్తున్నాడు. ఆవులకి కాస్తున్నాడు. అమ్మాయిలు వేరే ఊరు వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి వేరే ఊరు వెళ్ళిపోయింది, ఒక అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది. ఓకే. మీ పెద్దావిడి? పెద్దావిడ నాకు అదే మా ఆవిడి ఉందిలే, ముసలమ్మది. ముసలైంది. ఓకే, మంచిదే. మీకు దొరుకుతాయి ఉసిరికాయలు అలాంటివి? ఉసిరికాయలు చెట్టు దొరకాయినా నాకు వేసాము. ఇప్పుడు వేసాము. అది ఇప్పుడు మీకు చాలా మందు మొక్కలు ఉంటాయి ఇక్కడ. మందు మొక్కలు ఉంటాయి కానీ మన నెలగడ కష్టం కదా. నేను తిరగడానికి అడుగుతాడు. కష్టం దొరుకుతాయి కానీ వస్తే మీరు వైద్యం చేసుకున్నారా? ఇంతకుముందు ఏమో మీకు జబ్బు చేస్తే వైద్యం చేసుకున్నారా? చెక్కమంది అడిగారా? అప్పుడు మన పూర్వకాలంలో అదే చేసేవారం నాన్నగారు. కానీ అప్పుడు డాక్టర్ గారు మీ ఒకటి వారు ఇంకా చేయవద్దు అంటున్నారు కదా, వదిలేసారు. ఇంకా అది నా ఫోటోలో వేరే డాక్టర్లే చేయొద్దంటున్నారా? వైద్యం చేసుకోకూడదు అంటున్నారు మిమ్మల్ని? వద్దు, ఇంకా మీరు చెక్క వైద్యం వాడకూడదు, మా మందులే వాడాలి. ఏమైనా వస్తే గవర్నమెంట్ ఫోన్ చేసి అక్కడే వాడాలి. తప్ప మీ చెక్క మందులు వాడకూడదు, వాడద్దు. చెక్క మందు వాడితే మాత్రం చచ్చిపోతారని చెప్పారు. ఇంకా అంతే చెప్పి భయపెట్టేశారు. అమ్మా, ఇంతకుముందు మీకు జ్వరం వస్తే చెక్క మందు వాడి తగ్గిపోయింది కదా? చెక్క మందు వస్తే మనకి అప్పుడు చెక్క మందుతో పోతుంది. మనకి వనములకలు ఉంటాయి కదా, ఆ వనములకలు మెత్త 4 గంటలు మింగితే అయిపోతుంది. వేయొద్దు అన్నారు. ఇంజక్షన్లు టాబ్లెట్లు వచ్చాయి. ఇంకా వారం రోజులు, 10 రోజులు, నెల అలాగా డబ్బులు. అలాగే ఇప్పుడు ఆ మందుల వల్ల ఇంకా అలాగా దానివల్ల బాగా అయిపోతున్నాం. ఇవి వదిలేసాం. ఇంకా వదిలేసారు. బే తగ్గిపోతుందని. మీ పంటలో ఏం చేస్తారు? మీరు ఉంచుకుని మిగతా ఎక్కడ అమ్ముతారు? ఏంటి మేము పంటలో తినేస్తాం, అమ్ముతుంది కాదు. అవునా కాదు, సొంతానికే. నిజమైన ఇండియన్. నీ వంట నీకు వచ్చు, నీ వైద్యం నీకు వచ్చు. బాగుంది. ఇది మా ఊరి పేరు మద్దివీడు. ఏ వీధి అంటారు దీన్ని? ఇది శివలింగం వీధి అంటే శివలారు వీధి అని అంటారు దీనికి. శివలింగం వీధి అని. సరే, ఇది శివలయం కదా, శివలింగం వీధి అంటారు. శివలింగ వీధి అని ఇక్కడ వీధి అంటే ఆ కొండ మీద 4 ఇళ్ళు అనుకోండి, అది వీధి. ఆ మూల ఎక్కడ 4 ఇళ్ళు అనుకోండి, అది వీధి. మళ్ళా వీధి అంటే పక్కన ఉంటుంది. వీధి అంటే 2 కిలోమీటర్లు వెళ్ళాలి. అంతే. 2-3 కిలోమీటర్లు వెళ్తే ఒక వీధి అవుతుంది. అలా 5-6 వీధులు కలిస్తే ఒక ఊరు. ఒక 10 వీధులు కలిస్తే ఒక ఊరు, ఒక పంచాయతీ. అంతేనా? వర్షాకాలం బాగుంటుంది ఇక్కడ, బాగా వర్షం పడుతుంది. బాగా వర్షం పడుతున్నా ఇక్కడ. ఈ వాగు పేరేంటి? ఈ వాగు పేరా? ఈ వాగు అంటారా? మామూలుగా వాగు అంటారా? వాగే. ఇంకా వాగే అంటాను, దీని పేరు లేదు. ఈ కొండలన్నీ మంచి మందు మొక్కలు ఉంటాయి. కొండల్లో ముందు మందు మొక్కలు ఇప్పుడు కూడా ఉంటాయి. మన నెలకొన కష్టం కానీ ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి. వనంలో మొలుతుంటాయి కదా. అవునవును, మంచిదే. కొంత పొలంలో మందు మొక్కలు పెంచుతారా? డబ్బులు వస్తాయి బాగా? లేదు నాన్న, ఇంకా వదిలేసాము. అది వదిలేసారా?
అది ఇంకా వదిలేసాం, ఆ, ఇంకా వద్దంతంతే వదిలేసాం. వదిలేశారు. మరి అప్పుడు అక్కడ మారణ మిల్లు ఇప్పుడు వాళ్ళందరికేమో ఆ మందు మొక్కలే కావాలి ఇప్పుడు. మారణ మిల్లు మందు మొక్కలు పెంచేవారు, ఇప్పుడు అవి కూడా తీసేశారు కదా. బయట జనాలకి డాక్టర్లకి ఈ మందు మొక్కలే కావాలి ఇప్పుడు, అది పరిస్థితి. ఇప్పుడు అవి మీరు పెంచితే డబ్బులు వస్తాయి. వస్తాయి కానీ కొన్ని నాన్నగారు ఇప్పుడు చాలా కష్టం కదా పెంచడానికి, ఇది పెంచిన కష్టం అవుతుందని కష్టం. కంచె కట్టాలి, పెంచాలి. మనం పెంచుదాం, కంచె మేము కట్టిస్తాం, మీకు పొలానికి డబ్బులు ఇస్తాం, లీజు అద్దె మీదే పొలం. ఓకే, మొక్కలు పెంచాక మేము కొంటాం మళ్ళీ డబ్బులకి. కొంటారు నీ పంటల మధ్యలో ఈ పంటలు వేద్దాం సరే. ఆవులు ఉన్నాయి ఇక్కడ బాగా తింటాయి, ఆవులు కూడా కొన్ని రకాల మొలకలు తింటాయి. జంతువులు ఉన్నాయి, జంతువులు అక్కడక్కడ ఉన్నాయి నాన్నగారు, ఉన్నాయి కానీ ఇప్పుడు అంత గొప్పగా లేదు. గొప్పగా లేవు, అవన్నీ అయిపోయాయి కూడా అయిపోయి. కానీ మీకు పట్టాలు ఇచ్చిన భూములు, పట్టాలు ఇచ్చినాయి, భూములు మంచిదే, అదృష్టం. ఎంత పట్టాలు ఇచ్చినాయి. ఓకే, మరి మీకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదనుకో, మీకు ఒంట్లో బాగాలేదనుకో ఏ ఊరు వెళ్ళాలి? ఒంట్లో బాగాలితే మారేడుమిల్లి, చోడవరం. చోడవరం, ఇక్కడ చోడవరం ఒక 20 కిలోమీటర్ ఉంటుందా? ఇది నడిచి వెళ్తాం, ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు కొండకి. ఇలా కొండకి దిగుతారు? ఇలా కొండకి దిగుతాం. 4 కిలోమీటర్ అంటే 40 కిలోమీటర్లు అండి. 4 కిలోమీటర్లే, 4 కిలోమీటర్లు. ఇది గండి, అక్కడ నుంచి 4 మైళ్ళు ఉంటాయి. 4 మైళ్ళు, ఏటుగురు నుంచి 4 మైళ్ళు ఉంటుంది. ఈ గండి దిగడానికి గండెక్కి దిగాక ఏటుకూరు అంట, అక్కడి నుంచి 4 మైళ్ళు అంట. మైళ్ళు అంటే 2 కిలోమీటర్లు చల్లరా, మన 20 కిలోమీటర్లు అండి. ఇక్కడ నుంచి అడ్డంగా వెళ్తే 15 కిలోమీటర్లు అండి. జ్వరం వస్తేనంట ఆ 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతారండి. ఇక్కడ రారా వైద్యం చేయడానికి వాళ్ళు ఫోన్ చేస్తే ఇక్కడ రారు, ఇది రోడ్లు ఫోన్ వెళ్దావు, ఫోన్ కూడా వెళ్దావు, లేదా మారేడుమిల్లి వెళ్ళాలి, మారేడుమిల్లి వెళ్ళాలి. చూడడం కాకపోతే రాజమండ్రి వెళ్ళాలి, ఇంకా పెద్ద పెద్ద రాజమండ్రి, ఇంకా పెద్ద కాకినాడ. బా, మీకు ఎక్కువ వచ్చేది జ్వరమేనా, ఇంకేమైనా వస్తాయా? జ్వరము, ఒంటి నొప్పులు, దగ్గు, ఆయాసం, నొప్పులు, జ్వరం, ఈ మెయిన్. ఈ పెద్దవి అంటే ఎక్కువ వచ్చేది, అతను వచ్చేసేది ఎక్కువ వచ్చేది అదే. తల పట్టేసి నీరసం వచ్చేసి చలి జ్వరాలు ఎక్కువ ఉంటాయి. మరి మీరు మంచినీళ్ళు ఎక్కడ తాగుతారు? మంచినీళ్ళు వాగులోని. ఇప్పుడు మొన్న పైపులు వేసారు, ఇప్పుడు దాకా మీరు వాగులోనే తాగారు. వాగులో తాగేవారు మీ తాతల నుంచి కూడా? వాగు నీళ్ళే, వాగులో సెల్మ దేవుకొని సెల్మ నీళ్ళు తాగేవారం. అబ్బా, మీ వయసు ఎంత ఇప్పుడు? వయసు మొత్తం 70-75 ఉంటుంది. సరే, 75 ఇక్కడ ఎవరికి పొట్టలేదు, ఏం లేదు, స్లిమ్గా మంచి. ఈ గుడి మీరే చూస్తున్నారు, మీ తాతగారు కూడా చూసారా? మా తాతలు చూసారు, చచ్చిపోయారు. తర్వాత మీరు చూస్తున్నారు, రోజు వచ్చి అభిషేకం చేస్తారు. అబ్బా, అన్ని చేసేగానే వెళ్తారు మీరు? 2 అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు వెళ్ళిపోతే మళ్ళీ అమ్మాయిలు నాతో తిరగడానికి, చేయడానికి, శుభ్రం చేయడానికి వస్తారు. అమ్మాయిలు వస్తారు, సాయం చేస్తారు. రోజు ఇంకా పూజ చేసాక మీరు బయటకు వెళ్తారు? బయటికి వెళ్తాం, ఏం తాగకుండా వస్తాం, చేస్తాం. ఏం తాగకుండా వచ్చి తాగకుండా 19 ఒకటే చేస్తాం, కానీ ఏం తాగం. అప్పుడు అది చేసాక, పూజ చేసాక తాగుతాం. అబ్బా, ఏం పేరు అన్నారు? భూమిరెడ్డి. చూసారా, ఇది భూమిరెడ్డి. ఈ ఆలయం పేరు భ్రమరాంబిక సమేత చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం. చంద్రమౌళేశ్వర అని పేరు పెట్టడానికంటే, ఇక్కడ టెంపుల్ లేనప్పుడు ఆ అభిషేకం చేస్తుంటే చంద్రబింబం కనిపించేదంట ఆ లింగంలో, అందుకని చంద్రమౌళేశ్వర స్వామిని పేరు పెట్టారు. శివలింగం చాలా విశేషమైంది, బ్రహ్మసూత్రం కలిగిన లింగం. దక్షిణ ముఖద్వారం, దక్షిణ ద్వారం నుంచి వెళ్తాం లోపలికి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటివరకు ఇక్కడ పొల్యూషన్ లేని ప్రాంతం ఉంది. ఈ అభిషేకం కూడా చక్కగా ఇల్లు ఈ వాగులో నీళ్ళతో, పసుపు నీళ్ళు, గంధం నీళ్ళు, ఆ వాటితో చేస్తున్నారు అభిషేకం కూడా. పాలు వేస్తారా? ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు, నాటావులు ఉన్నాయి ఇక్కడ, ఆవు పాలు వేస్తారు. అది చూసారు, రోజు పవిత్రం. మనం వేస్తాం, దేవుడే కదా అంటాం. ఆ నెయ్యి ఏమి వేస్తామో తెలియదు, ప్యాకెట్ నెయ్యి, ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు. మళ్ళీ దేవుడికి మనకన్నా దేవుడికి ఇంకా పవిత్రంగా మంచి ఎందుకు ఏమన్నారంటే, మళ్ళీ మనం తీర్థంగా మనం తాగుతాం, అది ఆరోగ్యం కోసం. సో అవన్నీ మనం ఏంటంటే వేసే పసుపులు కానీ, కుంకాలు కానీ, గంధాలు కానీ అన్నీ మనం పొల్యూట్ చేసేసుకున్నాం. ఆ తేనె కరెక్ట్ కాదు, ఏది మనం అన్ని రసాయనాలే. సో దాంతో మనం చేసి ఎంత తీసుకున్నా ఆ తీర్థానికి అర్థం లేదనమాట. సో ఇప్పుడు నేను చేస్తాడు అభిషేకం అద్భుతంగా, ఆ తీర్థం తాగితే సర్వరాకులు పోతాయి. భూమిరెడ్డి గారు, మనం కలుద్దాం, ఇక్కడే ఉంటాను, నేను వస్తుంటాను. నేను గుడి డెవలప్ చేద్దాం, నేను సాయం చేస్తాను, ఓకేనా? వ్యవసాయం కూడా మందు మొక్కలు వేద్దాం, నేను డబ్బులు ఇస్తాను, నాకు ఉత్తినగా చేయొద్దు మీరు, ఓకే? సరే, కలుద్దాం అయితే. నేను కార్తీక మాసం వస్తుంటాను, శివరాత్రికి ఇక్కడ అన్నీ చేద్దాం, అన్నదానాన్ని కూడా నేను చేస్తాను, ఓకేనా? కలుద్దాం అయితే. ఇక్కడే ఉంటాను 3 రోజులు, నేను ఈ కొండలని తిరుగుతాను.
ఓకే, మీరు మాత్రం వదిలి కానీ మొక్కలు చూపిద్దరు నాకు. సరే అయితే ఓకే, మీరు మీ పూజ కానివ్వండి. రైట్.